మా వ్యాపారస్తులకు ఈ తొర్రూరు అనేది వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఇక్కడ తొర్రూరు డెవలప్ కావడానికి కారణం ఏందంటే వేరే ఇక్కడ ఏమీ లేదు. ఓన్లీ వ్యాపారంగానే ఉన్నది. దీనికో చారిత్రాత్మకమైన చరిత్ర లేదు. లేదా ఇంకో రకమైన ఏదీ లేదు. ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశం లేదు. ఓన్లీ వ్యాపార పరంగా డెవలప్ అయింది కాబట్టి వ్యాపారస్తుల ద్వారానే ఈ యొక్క డివిజన్ గాని, మున్సిపాలిటీ గాని అనేక రకాలుగా డెవలప్ అయి ఉన్నది కాబట్టి అందరి దృష్టి ఈ తొర్రూరు మీద ఉన్నది. దాంట్లో మనం కీలకంగా వ్యాపారస్తుల పాత్ర కీలకంగా ఉంటే తొర్రూరు ఇంకా డెవలప్ అయితది. కాబట్టి అది నమ్మిన నేను. ఎందుకంటే 2 సార్లు ఛాంబర్ అధ్యక్షుడిని చేసిన కాబట్టి కొన్ని పనులు గాని పోతే కావట్లేవు. ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక రకంగా మనం ప్రత్యక్ష రాజకీయాలకెళ్తే మన యొక్క సేవలు చేసే అవకాశం ఉంటదనే ఉద్దేశంగా మాత్రమే నేను ఈ కౌన్సిలర్‌గా పోటీ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. మచ్చ సురేష్‌ని నమ్మకూడదు. తన పైన ఒక మచ్చ ఉంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏంటి అసలది? మచ్చ సురేష్ అంటే నా ఇంటి పేరు మచ్చ. మచ్చ అనేది నా వ్యక్తిత్వంలో మచ్చ లేదు. ఇంటి పేరులో ఉన్నది. అది గతంలో గూడా మన టీవీ దాంట్లో చెప్పాను. ఎవరికి మచ్చలున్నయి, ఏం మచ్చలున్నయనేది ప్రజలకు మొత్తం తెలుస్తది. అది ఏమైతాంది అనేది గూడా అంటే నన్ను వ్యక్తిగతంగా కించపరచాలనో, ఇంకో రకంగా అంటరు. ప్రజలకు తెలుస్తది. ఖచ్చితంగా 11వ తారీఖు రోజు ఎలక్షన్‌లల్ల ఎవరికి మచ్చ పెడతారు, ఎవరికి ఏతనేది ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.